నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నిర్వాహకులు, స్వర్ణ దేవాలయం నిర్మాణ సంకల్పకర్త శ్రీమాన్ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదామా? నమస్కారం అండి. నమస్తే తల్లి. అన్నీ ఉన్న అల్లున్నోట్లో అన్నట్టుగా అసలు నిజంగా మనసుకి ప్రశాంతత లేకపోతే ఎంత ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత మనకు కావాల్సిన వాళ్ళు, మన ప్రియులు మన పక్కనే ఉన్నా కూడా ఇక్కడ స్థిమితం లేకపోతే అసలు ఏమీ లేదు కదండి. అవునమ్మా. అంత వేస్ట్ అసలు ఈ బతుకు అనిపిస్తుంది. కొంతమంది అయితే చాలా సెన్సిటివ్గా ఇవాళ రేపు మీకు వస్తున్నటువంటి కాల్స్ కూడా అదే. మెంటల్లీ చాలా సఫర్ అవుతున్నారు. స్ట్రెస్, యాంగ్జైటీ, ఏదైనా తీసుకోండి, పేర్లు ఎన్నైనా సమస్య మాత్రం అదే. మరి వీటి నుంచి బయటపడడానికి ప్రత్యేకంగా మీరు స్వర్ణ దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నారు. అందులో ప్రత్యేకంగా దశమహావిద్యలకి సంబంధించిన అమ్మవార్లు అందరూ కూడా ఉండబోతున్నారు కాబట్టి ఏ అమ్మవారిని ఆరాధన చేస్తే మరి ఈ సమస్యల నుంచి బయటపడతారు ఒక్కసారి మీరు? శ్రీమాత్రే నమః. మీరు అన్నట్లు మనకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్స్ మొత్తం కూడా ఒకటి ఆర్థికపరమైనటువంటిది, రెండు ఈ రకమైన సమస్యలు. సమాజంలో ఈ సమస్యలు ఏ వయసులో ఉన్న పిల్లలకి ఎక్కువగా వస్తున్నాయంటే దాదాపుగా 16 సంవత్సరాల నుండి మొదలుకొని 30 సంవత్సరాల లోపు ఉండబడేటువంటి ఒక ఈ ఈ వయసు గ్యాప్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. కారణము తల్లిదండ్రుల నుండి వచ్చేటువంటి ఒక ప్రెజరా, లేకపోతే వీళ్ళు ఉన్నత చదువుల కోసం బయటకు వచ్చినప్పుడు వీళ్ళు వెళ్తున్నటువంటి ఒక మార్గాలలో ఎక్కడో ఏదో పొరపాట్లు జరగటం వలన అనేది అయితే తెలియటం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి. నాలాంటి వాడు స్టూడియోలో కూర్చొని ఎన్నో చెప్తా ఉంటాడు. సమాజం పూర్వకాలంలో తాతలు, తండ్రులు, ముత్తాతలు వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అరే చిన్నోడా ఇట్లా రారా, నువ్వు ఈ సంవత్సరం ఈ పంట వేయి, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని తెలిస్తే ఆ ఊళ్ళో ఆ పిల్లలు ఎటు తిరుగుతున్నా పలానా వాడ తాలూకు. ఇప్పుడు మా ఊళ్ళో నేను ఎటు తిరిగినా కూడా అయ్యగారు రెండో అబ్బాయి ఎక్కడ ఉన్నారంటే ఆ రోడ్డు మీద ఉన్నారా అంటే రైతులు వాళ్ళకి చెప్పేవాళ్ళు. ఎవరు మా అబ్బాయి కనిపించండి, ఇప్పుడు ఇవ్వాలంటే ఫోన్లు వచ్చినా మెల్లో ఏదో అవి ట్యాగ్లు వేసి వేసి దాని ద్వారా తెలుసుకోవచ్చు ఎక్కడ ఉందో అనేది తెలుస్తుంది. కానీ ఇలాంటి కమ్యూనికేషన్ అనేటువంటిది ఏం లేని రోజుల్లో ఆ చుట్టాలింటికి, బంధువులింటికి అందరూ ఒకళ్ళకొకళ్ళకి తెలిసే విధంగా పిల్లలు చిన్నప్పటి నుంచి మనుషుల మధ్య అనుబంధము, బంధుత్వాలు ఇవన్నీ ఉండేవి. ఒక ఇంట్లో ప్రోగ్రామ్ జరిగితే పక్కింట్లో మన బంధువుల ఇంట్లో వెళ్ళాలి అవసరమా అంటే ఏదో ఇంపార్టెంట్ పెళ్ళైతే వెళ్ళటం. వీడు కొంపలను ఆరుకుపోయినట్టు, వీడికి వచ్చే కోట్ల రూపాయల సంపాదన అంతా పోతున్నట్టు అక్కడికి పోవటం, టకటక సుముహూర్తం టైంకి 2 అక్షంతలు అక్కడ వాళ్ళ మొహాన బారేయటం, చలో జావని 2 ఫోటోలు ఇవ్వటం. వాడు వీడియోలో రేపు పొద్దున్న తీసుకుంటే వీడు పలానా వాడు వచ్చాడా, పలానా వాడు రాలేదా అని వాడు రేపు పొద్దున్న తిడతాడేమో. వాడు ఇప్పుడు మనం పెట్టాము ఒక బంగారపు గొలుసో ఏదో ఇత్తడి బిందో ఏదో పెట్టాం వాడికి, మళ్ళీ మనం గంగాళం తెచ్చుకోవాలా, ఏం తెచ్చుకోవాలా మరి అనే ఆలోచనలో మా ఇంటికి వస్తే మేమేమి ఇస్తాం, మీ ఇంటికి వస్తే మా అన్నట్టుగా ఈ రకమైన పోకడలో ఉన్నప్పుడు ఈ సమస్యలు పెరక్కేమవుతాయమ్మా. నీకు కష్టం కలిగితే నాకు ఈ బాధ కలిగిందంటే చంకలు గుద్దుకుంటూ అవతల వ్యక్తికి కష్టం కలిగిందా అని పైకి మాత్రం ముసలి కన్నీరు కారుస్తూ ఎదుటి వాడికి మాత్రం ఎందుకురా నేనున్నానంటాడు. వాడి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఈ విధమైనటువంటి ఒక ఇదితో వాడు సినిమాకి వెళ్తూ 3 గంటలు రిలాక్స్ అవుతాడు. మద్యపానం సేవిస్తే ఆ మత్తున్నంత వరకు ఉంటాడు. మళ్ళీ అదారాజా తదప్రభ. వీడికి ఈ రకమైనటువంటి ఒక పరిస్థితులు ఉండి కుటుంబ జీవన విధానాల్లో ఉండబడే పరిస్థితులు ఇవన్నీ కుటుంబంలో ఉండబడే ఈ లేత వయసులో ఉండబడే పిల్లలు గమనిస్తూ ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతి లేదు. ఎప్పుడు చూసినా కొంపలో ఏదో గొడవ, చికాకు, గందరగోళం. ఎందుకు వచ్చింది అసలు ఇది? మనం చదువు పేరుతో దేంతో బయటికి పోతే పోవాలా అంటాం. అక్కడ స్నేహితుల దగ్గర లేత వయసు కదా, ఇంట్లో ఉండే విషయాలు ఎప్పుడైతే బయటికి ఎక్స్పోజ్ అవుతాయో దాని ద్వారా ఎవరికి తోచింది వాళ్ళు వాళ్ళ అవసరాన్ని సద్వినియోగపరుచుకొని ఒక బబుల్ గమ్ని వాడి అవతల యూజ్ అండ్ త్రో అన్న టైప్లో ఈ సమాజంలో ప్రస్తుత కాలంలో జరుగుతున్న దాంట్లో ఆడపిల్లలు నలిగిపోతున్నారనే విషయాన్ని సుస్పష్టంగా నాకు అర్థమవుతుంది. ఒక క్లయింట్
ఒక కుటుంబంలో జరిగినటువంటి ఒక చరిత్ర ఇది. వాడు ఫోన్ చేసి వాళ్ళకి కమ్యూనికేషన్, చదువుకునే రోజుల దగ్గర నుంచి అట్లా కమ్యూనికేషన్ పెంచుకొని ఆ విధంగా స్నేహం ద్వారా ప్రేమ దాకా వెళ్ళింది. అబ్బాయిది ఒక క్యాస్టు, అమ్మాయిది ఒక క్యాస్టు. సరే, ఓకే. వివాహం అంత దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు వివాహం చేసుకోవటానికి నీకు సమ్మతమేనా అని అడిగితే, లేదు, నాకు సమ్మతం లేదు అని చెప్పి ఇంకొకరితో వివాహం చేసుకునేటువంటి ఒక పరిస్థితులు. వాడే అప్పటి వరకు కలిసి తిరిగి, ఇప్పుడు ఈ అమ్మాయి ఒక మానసికమైనటువంటి ఒక రుగ్మతకు గురై ఇవాళ వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్స్ మొత్తం కూడా అమ్మ చదువు కోసం అని చెప్పి పంపించటం, ఆడపిల్లలు ఈ విధంగా తిరిగి రావటం, వాళ్ళకి మానసిక రోగం కింద నిర్ధారణ వేసి అటు పెళ్లి చేయలేక, కుటుంబంలో ఉంచుకోలేక, ఎక్కడ ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఈ రోజున కనీసం ఒక 70 నుండి 80 ఫోన్లు ఆ విధంగా వచ్చాయి. ఈ వ్యవస్థలో ఈ రకమైనటువంటి ఒక పోకడలో జీవితాలు అతలాకుతలం అయిపోతూ ఉంటే, అసలు తప్పు చెయ్యని ఆడపిల్లలు కూడా మంచి 100% వీళ్ళందరూ బంగారు తల్లులు. వాళ్ళకి మీ ఆవేదన అర్థమవుతుందండి. ఎందుకంటే చేతికి అందొచ్చిన పిల్లలు, అందున ఆడపిల్లలు, ఒక ఇంటికెళ్ళి దీపం పెట్టాల్సిన ఆడపిల్ల, ఆ పిల్ల బాగుండాలి అనే కదా ఏ తల్లిదండ్రులు అయినా కోరుకుంటారు. మరి వాళ్ళు సురక్షితంగా ఉండాలి, ఇటువంటి ఏ సమస్య అయినా ఉండనివ్వండి, ఇంక అమ్మవారి చెంతన పెడుతున్నాం, ఏ అమ్మవారిని ఎలా ఆరాధన చేయాలనేది కూడా చెప్పేసి. చాలా సంతోషం. ఒకటే అమ్మా, ఆడపిల్లలు కానీ కుటుంబ జీవితం అంతా బాగుండాలి అనుకుంటే, ఎలాంటి ఇబ్బందులు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎక్కడ తిరిగిన వాళ్ళు సేఫ్గా ఉండి ఈ మానసికమైన మెంటల్ డిప్రెషన్స్లో నుంచి వీటన్నిటిలోంచి బయటికి రావాలి అంటే కాలభైరవ సాధన చాలా ముఖ్యం. కాలభైరవుణ్ణి, అదే మాదిరిగా బగలాముఖి సాధన చెడు చేసే వాళ్ళని దూరంగా పెడుతుంది. తప్పకుండా ఈ రెండు చెయ్యండి. ఎందుకంటే కొన్ని విషయాలు చర్చించాలంటే కూడా బాధేస్తుంది. ఇది కొన్ని విషయాలు నేను సీరియస్గా మాట్లాడినట్టుగా వీళ్ళని, అంటే వాళ్ళ కష్టాలు, వాళ్ళకు ఉండబడేటువంటి యొక్క పరిస్థితుల దృష్ట్యా సమాజంలోకి రెక్కలు వచ్చిన పక్షులు ఎగరక తప్పదు అని ఈ జీవన పోరాటంలో సమాజంలో ఎటు ఇబ్బందులు పడ్డా వాళ్ళ జీవితాలు మంచి ఉన్నత స్థితిలో ఉండాలనే ఉద్దేశంతో ఈ బగలాముఖి కాలభైరవ ఆరాధన మంచి జరుగుతుంది. కాలభైరవుణ్ణి ప్రత్యేకంగా ప్రతి నెల బహుళ అష్టమి నాడు కాలభైరవుణ్ణి పూజించడం అనేది మాకు తెలిసినటువంటి. అలా కాకుండా కాలభైరవ అష్టకం తప్పకుండా స్మరణ చేయాలి. అది రాదనుకుంటే కనీసం 8 మార్లు కాలభైరవాయ నమః, బగలాముఖి దేవి నమః, కాలభైరవాయ నమః, బగలాముఖి దేవి నమః నామస్మరణ చేస్తే ఎటువంటి ఉపద్రవాలు రావు. ఓకే, పిల్లలు సురక్షితంగా ఉంటారు. తల్లిదండ్రులు అయితే బెంగబెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎక్కడో చదువులకి పంపించామండి, విదేశాలకు వెళ్ళారండి, మరి వాళ్ళు సురక్షితంగా ఉండాలి అంటే ఇది ప్రతినిత్యం. ఇంకొక అంశం ముఖ్యంగా చెప్పొచ్చే అంశం కూడా ఏంటంటే అమ్మా, ఏవైనా ప్రయోగాలు జరిగినప్పుడు ఇక్కడ దీనికి నేను ముఖ్యమైన అంశం ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మానసిక స్థితిని మనం కోల్పోతున్నాము అంటే మనకు అన్ని తెలుస్తూనే ఉంటాయి, కానీ మనం తెలియకుండా తప్పు చేస్తున్నామంటే మనం కావాలని చేసినట్లు కాదు. దీని వెనకాతల ఏదో ఒక రకమైన ప్రయోగం అనేటువంటిది ఉంటుంది. ఆ పిచ్చి చేష్టలన్నిటిని కూడా నివారణ చేసే శక్తి దశమహావిద్యలకు ఉంది. మీకు ఎలాంటి సమస్య ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన హోమాలు ఉంటాయి, అవి చేస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయమ్మా. మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా ఇప్పుడు ఇవాళ రేపు ఉన్నటువంటి, అంటే చేతికి అంది రాబోతున్నటువంటి తల్లిదండ్రుల యొక్క వ్యధ, మానసిక వ్యధ, దాని నుంచి బయటపడాలి. మన పిల్లలు ఎవరో పిల్లలు కాదు, ఈ పిల్లలే రేపటి సొసైటీ. సో అందరూ బాగుండాలి. అందుకనే మీరు చెప్పారు ఈ టాపిక్, ఇది అమ్మవారు చెప్పిస్తోందని నమ్ముతున్నాను. చాలా సంతోషం. నమస్కారం. కామాక్షి.